A9 టీవీ. స్వశక్తి సంఘాల మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్పతి దీదీ సమ్మేళన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం హాజరైన లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఈ పథక లక్ష్యాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా మరింత సాధికారత సాధించి ఏడాదికి లక్షకు పైగా ప్రతి మహిళ ఆదాయం ఆర్జించేలా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆసక్తి మేరకు స్వయం ఉపాధి కోసం వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా బ్యాంకు లింకేజీ, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, శ్రీనిధి ఉన్నతి, రివాల్వింగ్ ఫండ్, కమ్యూనిటీ ఎంటర్ప్రైజెస్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి లక్షాధికారులుగా మారే అవకాశం ఉన్న మరో 1,19,058 మందికి కూడా రుణాలు ఇస్తామన్నారు. వచ్చే 100 రోజుల్లో లఖ్పతి దీదీలుగా మారే అవకాశం ఉన్న వారికి ప్రశంసా పత్రాలతో పాటు 88.80 కోట్ల విలువైన రుణాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, డిపిఎంలు డేవిడ్, సుబ్బారావు, కృపారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నాగమణి, రమాదేవి, ఏ లీల రెడీగా ఉంటుంది.